సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నీటిపారుదల శాఖ నుంచి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాం కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి ఆగస్ట్ 16th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 15th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 8లో ఉన్నటువంటి యొక్క స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలతో పాటు సీరియల్ నెంబర్ 10thలో ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే కనుక స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి సో మనకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేని 18,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో క్యాస్ట్ వరకు మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఓన్లీ 200 rupees అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్ట్ వర్క్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
నెక్స్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ మనకి 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. సో దీంతో పాటుగా మనకి డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్తో పాటుగా మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటుగా డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి మాత్రం ఓన్లీ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక వెబ్సైట్ లింక్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ద పోస్ట్ హ్యాస్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సంస్థకు సంబంధించిన రీజనల్ సెంటర్స్ అనేవి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఈ సొంత రాష్ట్రాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే జరిగి సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి మనం ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా, కొచ్చి అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి 2 రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీకు ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేటువంటి దాన్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి రీవెరిఫై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేటువంటి దాన్ని కూడా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.